కాసేపట్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్ జరగనుంది. పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి 74 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, 14 మంది ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. సీఎం రేవంత్ సహా నేతలంతా ఇప్పటికే భేటీ జరగనున్న హోటల్ కు చేరుకున్నారు. సీఎల్పీ భేటీలో రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి పాల్గొనున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులకు రాజ్యసభ అభ్యర్థి సింఘ్విని పరిచయం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింఘ్వికి మద్దతుగా సీఎల్పీలో ఏకవాక్య తీర్మానం చేసే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికలతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ పై మీటింగ్ లో చర్చ జరగనుంది. 2014లో 14,000 తీసుకుంటే 2022 వరకు 22,000 కేసులు మహిళల మీద, మహిళా నేరాల గురించి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు, కేంద్ర ప్రభుత్వం చెప్పారు రికార్డు అవి ఉన్నాయి. ఇది మా దగ్గర రికార్డు కూడా ఉంది. ఇవన్నీ కూడా మీ ప్రభుత్వంలో జరిగినాయి. వీటి గురించి కూడా పట్టుకోరు. అంటే ఆయన దొర్లిన మాటల గురించి మేము మాట్లాడుతున్నాం. మీరేం చేసారు? మేము ఖచ్చితంగా ప్రతి ఇన్సిడెంట్కు వెంటనే చర్య తీసుకున్నాం. గంటలలో దోషులను దొరకబట్టినాం. మరి కఠినంగా శిక్ష పడే విధంగా కోర్టు గొప్ప చెప్పినాం, జైల్లో పెట్టినాం. మీరు యథాలాభమని మళ్ళీ ప్రత్యేకంగా మహిళలు పెట్టి తిట్టిస్తా ఉన్నారు. మాజీ మంత్రులను పెట్టి తిట్టిస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆ యథాలాభంగా ఏదో విచారము లేదా అది ఏం లేదు, కావాలని అన్నాడు. మహిళలందరూ రివర్స్ అయ్యేసరికి వెంటనే ఏదో డ్రామా చేసాం తప్ప మళ్ళీ మేము ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి తీసుకుంటాము. నీకు ఒక్కనే లేదు, నువ్వు ఎట్లా చేయలేదు. ఏకకాలంలో 1,00,000 కూడా చేయలేదు. నువ్వు మేము 2 లక్షలు చేస్తున్నాము. దాన్ని ఒప్పుకునే ధైర్యం లేదు. నీకు చేసిన పరిచయ అనుభవం కూడా లేదు, చరిత్ర కూడా లేదు. ఈరోజు మేము 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే మా ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి మీద ఏమేమి మాట్లాడుతున్నారు? పిచ్చి కుక్కలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదు. అట్లా మాట్లాడాలంటే మా వల్ల కూడా అవుతుంది. మేము రాజకీయాలలో మేము అందరం కూడా ప్రజలకు అవసరం వచ్చే మాటలు మాట్లాడాలనుకుంటాం తప్ప వీళ్ళు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజా వ్యతిరేకులకు మేము బుద్ధి చెప్పడానికి ముందుకు పోతుంటే మా పార్టీ మీద, మా మీద అనవసరం మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా హరీష్ రావు, కేటీఆర్ మీరు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీకు నోరుంది కదా అని పిచ్చి కూతలు కూస్తే రేపు పొద్దున నష్టం జరిగేది మీకే. ప్రజలు మిమ్మల్ని ఇప్పటికే ఈసరించుకున్నారు. ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపినారు. ప్రజాక్షేత్రంలో ఉండేటట్టుగా మీరు కాని రావట్లేదు కాబట్టే మీరు ఏదో మాట్లాడుతున్నారు. అది మాట్లాడొద్దని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీరు మాట్లాడే భాష మాకు రాదా? మీరు చెప్పే మాటలు మాకు రావా? మీకంటే ముందు నుంచి మేము రాజకీయాలు ఉన్నాం. మీరంటే ఏదో తెలంగాణ పుణ్యాన మంత్రులైనరు, మీరు ముఖ్యమంత్రులు అయినరు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఈరోజు ఒక ఆయన ముఖ్యమంత్రి అయిండు, వీళ్ళు మంత్రులైనరు. కానీ ఆ కృతజ్ఞత కూడా కాంగ్రెస్ పార్టీ మీద లేకుండా రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేసే వాళ్ళు, రైతు పక్షాన ఉండే మా మీద